ప్రభా. వెంటనే ఏం చేయాలంట? తీసేయండి ప్రభా, అర్జెంటుగా తీసేయండి ప్రభా, తీసేయండి ప్రభా. అయ్యా, ఇదా ప్రార్థన? శ్రమలో ఉన్నప్పుడు ఎందుకు శ్రమలోకి వచ్చాడో, ఎందుకు నువ్వు ఎలా చేసావో, ఎందుకు ఆ పరిస్థితి కలిగిందో ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇతడు శ్రమలో ఉన్నప్పుడు బతిమాలుకున్నాడంట. ఇప్పుడు ఆనందపడాలా లేకపోతే మనము బాధపడాలా? శ్రమల్లో గుర్తొచ్చాడు. ఇప్పుడన్నా గుర్తొచ్చాడుగా. ఎవరు? చాలామందికి శ్రమల్లో ఉన్నా గుర్తు రావట్లే. ఆ శ్రమ కలిగితే, ఆ రోగం కలిగితే ఆల్టర్నేటివ్ ఎక్కడికి వెళ్తే బెటర్ అంటున్నావు? అర్థమవుతుందా? వెతుకుతున్నారు. ఏంటి మార్గాలు వెతుకుతున్నారు? ఏ హాస్పిటల్లో బాగుంటుంది అంటారా? హాస్పిటల్గానో, లేకపోతే ఆ మాంత్రికుల దగ్గరకనో, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే నేను బాగుపడతానే అనుకుంటున్నారు. కానీ నీ శ్రమకు గల కారణము నేను దేవుని దృష్టికి వ్యతిరేకంగా బ్రతకాను. అరే, ఆయన బతుమాలుకోవాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు చూడాలి అనే ఆలోచన లేకుండానే ఆల్టర్నేటింగ్ సోర్సెస్ వెతుకుతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి అర్థం చేసుకోండి, దేవుని యొక్క వాక్యంలో అతడు శ్రమలో ఉన్నప్పుడు బతుమాలుకున్నాడు, యెహోవాను బతుమాలుకున్నాడట. శ్రమలో ఉన్నప్పుడు బహుగా తగ్గించుకున్నాడు. తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని, ఈ పని ముందే చేస్తే, ఈ పని అదవుతున్నా చెరలోకి వెళ్ళక మునిపే, బాధ రాక మునిపే, శ్రమ సంభవించక మునిపే ఏడ తేగక ప్రార్థన చేయండి అన్న వాక్యాన్ని బేస్ చేసుకొని ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తే ఈ పరిస్థితి ఏర్పడేదా? చెప్పరేంటమ్మా? ఏర్పడేది కాదు. అర్థమైందా? చాలాసార్లు మనము క్షేమంగా ఉన్నప్పుడు, మనము మన కాళ్ళు చేతులు అన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడు దేవుని వైపు తిరగము, దేవుని వైపు చూడము. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఇష్టానుసరంగా బ్రతికేస్తూ ఉంటాం. రేపొద్దున్న దేవుడు ఆ యొక్క బ్రతుకును బట్టి శ్రమలను ఎలా చేసినప్పుడు అప్పుడు బతులాడతావా? బోధకు లొంగకపోతే రేపొద్దున్న బాధపడవలసి వద్ది, బంధింపబడవలసి వద్ది, బతుమాలుకోవలసి వద్ది. కాబట్టి మనుష్యలో ఉన్న మంచి లక్షణం, శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు, బహుగా తగ్గించుకున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తావు? గంగా ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఐసీలో పెట్టాలా ప్రార్థన చేయాలంటే? సంతకాలు పెట్టాలి అందరూ? కష్టమేంటి ఇంకా అందరూ సంతకాలు పెడితే అప్పుడు ప్రార్థన చేస్తావా? ఎప్పుడు ప్రార్థన చేస్తావు? శిక్ష పడితే కానీ చాలామంది సరైన ప్రార్థన చేయరంట. నిజమేనా? ఏం పడాలి? శిక్ష పడాలి. అర్థమవుతుందా? ఆ శిక్ష పడితేనట. చదవండి యెషయా గ్రంథం 26:16. ఈ వచ్చిన నాలుగు గురించి చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 26:16 చదవండి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేస్తున్నారంట, తగ్గించుకుని ప్రార్థనలు చేస్తున్నారంట. ఎలాగ మళ్ళీ విశేషమైన ప్రార్థనలు ఎప్పుడు వచ్చాయమ్మా? శిక్ష వారి మీద పడగా అనండి ఒకసారి. శిక్ష వారి మీద పడగా అన్న, శిక్ష వారి మీద పడగా వారు విశేషముగా దీన ప్రార్థన చేశారట. హల్లెలూయా. శ్రమ మంచిదేనంటారు. అయితే శ్రమలు మంచివా కావా ధనమ్మ గారు? శ్రమలో మంచివా కావా? మంచి చేస్తాయా చెడు చేస్తాయా శ్రమలో? ఆ శ్రమే రాకపోతే నువ్వు దేవునికి లొంగుతావా? మట్టగొడసలాగా జారిపోతూ ఉంటాం. అర్థమవుతుందా? దొరకం. ఆ శ్రమే రాకపోతే మనం దీన ప్రార్థన చేస్తామా? తగ్గించుకుంటామా? ఈ రోజున 5 గంటలు లేసి అర్థమవుతుందా నువ్వు ప్రభు ఆకాశం వైపు చేతులు ఎత్తుతామంటే దానికి గల కారణం శ్రమలో ఉన్నావేం. శ్రమలు రానివ్వండి. శ్రమలు మనకి మంచివే, శ్రమలు మనకు మేలు చేస్తాయి. అర్థమవుతుందా? కీర్తనాకారుడు అన్నట్లు స్నేహ గారు ఏమన్నారు? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. జోయిలు చూడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు శ్రమ నా మీద పడినప్పుడు నీ మార్గాలు ఏం చేస్తున్నానో అనుసరిస్తున్నాను. నీ కట్టడాలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చెప్పండి, ఏది మేలట? శ్రమ నొంది ఉండుట నాకు మేలు. ఎందుకంటే ఇదివరకు నేను ఇష్టానుసారంగా నడిచేవాడిని. ఇప్పుడు నీ కట్టడాలు అనుసరిస్తున్నాను, నీ ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, నీ మార్గంలో బ్రతుకుతున్నాను. దానికి గల శ్రమలు మనకి ఏం చేస్తాయి? శ్రమలు మనకి ఆశీర్వాదమే. ఇక్కడ మనిషే శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. శ్రమలో ఉన్నప్పుడు యెహోవాను తలంచుకున్నారట, విశేషమైన దీన ప్రార్థన చేస్తున్నారంట. ఇప్పుడు చెప్పండి, శ్రమలో మనకి మేలే. కాబట్టి ఏం చేద్దాం? శ్రమలు మాకు రప్పించండి అయ్యా, మేలుకరమైన మా శ్రమలు మాకు రప్పించండి. ఏమా దెబ్బడిన తర్వాత మనం మాటిందామా? దెబ్బడక ముందు మాటిందామా? జోయిలు విశేషంగా వారి మీద ఏం పడిందంట? శిక్ష పడగా. శిక్ష పడకముందే మనం వినడం బెటర్. మనకి శిక్ష పడిన తర్వాత వినడం అది ఎవరైనా చేస్తారు.
వివేకం గలవాడు, అర్థమవుతుందా, నీతి సూత్రాలను ఆలకిస్తాడట. హల్లెలూయా. నీతిగా ఎలాగ బ్రతకాలో ఆలోచిస్తాడంట. కాబట్టి వివేకము జ్ఞానం కలిగిన వాడు శ్రమలో రాక మునిపే, శోధనలోకి ప్రవేశించక మునిపే ఆయనతో చక్కని సంబంధం కలిగి బ్రతుకుతాడు. హల్లెలూయా. కాబట్టి వారు శ్రమలో నిన్ను తలంచుకున్నారట, వారు విశేషమైన ప్రార్థనలో చేస్తున్నారట. శిక్ష వారి మీద పడగా. మనిషి ఎప్పుడు ప్రార్థన చేశాడు? శిక్ష పడినప్పుడు. ఒక బానిసగా రాజు పొజిషన్లో ఉన్న తాను పరాయి దేశానికి గొలుసులతో బంధించి ఎంత అవమానం, అదవుతుందా? చాలా చిత్రహింసలో పెట్టిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాడే. అలా చేస్తావా? అలా చేస్తావా? లేకపోతే ప్రతిరోజు ఆయనతో సంబంధం కలిగి సహవాసం కలిగి జీవిస్తావా? బండసేప ఎప్పుడు ప్రార్థన చేసిందంట? బండసేప తెలుసా? ఓ పాము బాగున్న తర్వాత ప్రార్థన చేసిందట. కనుక తెలుసుగా, బక్కసేప బండసేప ఇద్దరు ఎక్కడ ఉన్నారట? ఒక నదిలో ఉన్నాయట. ఉంటే ఆ బక్కసేప అందంట బండదాన్ని, ప్రార్థనకు వస్తావా అని అంటే, నేను రాను ఇల్లు అంటుందంట. నేను రాను ఇల్లు అంటుందంట. సరే రావక్కర్లే, కనీసం నాతో ప్రార్థన చేస్తావా అంటే, నువ్వు చేసుకో అంటుందంట. నేను రాను అంటుంది, నువ్వు చేసుకో అంటుంది. అర్థమైందా? కాబట్టి ప్రభా మరి మీరే జ్ఞాపకం చేసుకున్న ప్రభా అని ప్రార్థన చేసిందంట. ఎవరో? బక్కసేప. చేసేటప్పటికి ఏం జరిగింది? ఒకరోజు జాలర్లు వచ్చేసారు, పట్టుకున్నారు. ఎవరిని? జోయిలో బండసేపని బక్కసేపని ఏం చేసుకున్నారో పట్టుకున్నారు. పట్టుకున్నాగానే తోమాలని ఆలోచిస్తున్నారట. చేతికి ఎలాగుంది? బండగా ఉంది కాబట్టి దీన్ని ఒక పాము బాగుంది అని చెప్పేసి బండకేసి గట్టిగా ఒక పాము బాగుండట. పాము బాగుండేటప్పటికి ఈలోపు ఎవరో పిలిచారట, అర్జెంట్ పని, అర్జెంటుగా రావాలని. అప్పుడు ఈ బక్కదే కదా, ఇది వెళ్ళి సావతలే, ఇది ఎక్కడ ఉంటుంది, ఈ బండ దాన్ని పాము బాము కాబట్టి ఇది కూడా వెళ్ళలేదులే అని చెప్పేసి పిలిస్తే వెళ్ళాడట. ఈలోపు దీర్ఘ ప్రార్థన చేస్తున్నాయంట, దీన ప్రార్థన చేస్తున్నాయంట. ఏంటి? చేపలు. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, క్షమించండి అయ్యా అని ఈ రెండు కూడా ప్రార్థన చేస్తుండే. దేవుడు వర్షాన్ని కురిపించేసి చెప్పండి ఏం చేశారు? మొత్తానికి కొట్టుకుపోయే విధంగా చేశారట. హల్లెలూయా. ఆ నదిలోకి వచ్చిన తర్వాత ఈ బండసేప అంటుందంట, ఇక నుంచి నేను కూడా ప్రార్థనకు వస్తాను అంటుందంట. హల్లెలూయా. ఇక నుంచి నేను కూడా ప్రార్థన చేస్తాను అంటుందంట. ఎప్పుడు? పాము బాగుంటాయి కానీ చాలామందికి ప్రార్థన రాదమ్మా. సరైన ప్రార్థన, సరైన వాక్య ధ్యానం, సరైన సంబంధం, సహవాసం, శిక్ష పడాలా? కాబట్టి ఆలోచించేయండి, సరైన ప్రార్థన చేద్దాం. మన ఎవరో దైవజనులు చెప్తున్నారు, ఒక ఆవిడట దేవుని మందిరానికి వచ్చి ఆ యొక్క గోవా ఏడిస్తే ఎలాగుంటుందో అదో రకమైన శబ్దంతో మందిరంలో ఏడ్చేస్తుందంట, బాధపడుతుందంట. దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఏడ్చేస్తున్నావు ఏంటి అని అంటే, అనేక మంది అయ్యా నశించిపోతున్నారయ్యా, నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా, నిన్ను ఎరగక వాళ్ళు చనిపోతున్నారయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి విశ్వాసులు దేవుని మందిరంలో ఉన్నారా? ఎంతసేపు వాళ్ళ బాధలే, ఎంతసేపు వాళ్ళ కష్టాలే, ఎంతసేపు వాళ్ళ కుటుంబమే తప్ప నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు లేరు. అదవుతుందా? ఏ సంఘంలోనైతే నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు వాళ్ళతో పనిచేస్తాడు. వాళ్ళు దేవునికి జత పనివారుగా ఉంటారు. అర్థమవుతుందా? మన యొక్క అవసరాల కోసమే, మన యొక్క ఏంటంటే విన్నపాల కోసమే చేస్తున్నాం తప్ప విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా. శ్రమ సంభవించిన వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటి మాట, మన యొక్క క్రియలు బట్టి